దేనికి భయపడొద్దు. ఎందుకంటే చాలామంది భయంతోని జీవించడం వల్ల ఏమవుతుందంటే మీ మూలాధార చక్రం చాలా దెబ్బతింటుంది. ఎప్పుడైతే మీ మూలాధార చక్రం దెబ్బతింటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో ఫియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, మీకు ఎప్పుడన్నా భయం వేసింది అని అనుకున్నాం అంటే నేను ఎప్పుడు కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేశాను అనమాట. చీము ఉంది పక్కకైనా పోతుంది, అరే ఇంత చీము ఉంది, ఇంత పెద్ద మనిషి ఇంత నిలబడితే కూడా దానికి భయం లేదు. మనం ఉంటాము గింత చిన్న పాము గాడికైనా పోతుంటే బుడుడు వనికి పోతుంటాం, అది ఎప్పుడు వచ్చి కొట్టేసేస్తుందా ఎప్పుడు చేస్తుందా అని భయపడుతూ ఉంటాం. ఇంత పెద్ద మనిషి నిజంగా మీకంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉన్న జీవి మీ ముంగట వచ్చి నిలబడితే ఎట్లుంటుంది మీరు ఆలోచించండి. అంటే దానికి ఎంత ధైర్యం ఉంది చూడండి. సో అందుకే నేను ఎప్పుడైనా చెప్తా, మీరు కుక్కనో పిల్లినో అవిటిని పెంచుకోకండి, ఓ చీమను పెంచుకోండి. ఓకే, ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు, ఓ చక్కెర వేసేసేస్తే అయిపోతుంది. లేదు ఇంకా కావాలి, మోటివేషన్ కావాలి, ధైర్యం వస్తలేదు చేస్తలేరు, దోమలతో గర్పించుకోండి. ఎందుకంటే దోమలు తెలుసు మీరు సంపుతారని తెలిసినా కూడా వచ్చి రక్తం తాగుతుంది, అంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి. సో కాబట్టి మోటివేషన్ రావాలి అని అంటే పోయి దోమలతో కరిగించుకొని ఒక చూడు దీనికి ఎంత ధైర్యం ఉంది, నేను ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏదో ఒకరు చెప్పిండ్రు, అరే ఇది నిజమా అబద్ధమా అనేది ఆలోచించాం, భయం స్టార్ట్ అయిపోతుంది. అవుతుంది ఏది అయ్యేది ఉండే అది అవుతుంది. టెన్షన్ పడడం వల్ల ఏమవుతుంది, ఏం కాదు. సో నెవర్ ఎవర్ ఫియర్.